హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఫిజికల్ జాగ్రఫీని మీకు సిలబస్లో యాడ్ చేయడం జరిగింది. ఫిజికల్ జాగ్రఫీ. సో అయితే చాలామంది స్టూడెంట్స్ ఇది చాలా కొత్తగా ఉండడం వల్ల అండ్ కష్టంగా కూడా ఉంటుంది సార్, ఇది నాకు చాలా కష్టంగా ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే మేము చదివే రెఫరెన్సెస్ నుంచి వచ్చే అవకాశం ఉందా, దాని బియాండ్ వెళ్ళే అవకాశం ఉందా, ఎగ్జామినర్ బియాండ్ వెళ్తే మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంటి. సో అందులో జాగ్రఫీ అనేది చాలా కష్టమైపోయింది అనమాట ఇది యాడ్ చేసిన తర్వాత. ఇంతకుముందు ఇండియన్ జాగ్రఫీ కాబట్టి జస్ట్ లొకేషన్స్, మ్యాప్ బేస్డ్ ఇలా చదువుకుంటూ వెళ్తే ఈజీగానే ఉండేది. కానీ ఫిజికల్ జాగ్రఫీ యాడ్ చేసిన తర్వాత చాలా చాలా కష్టమైపోయింది. ఇందులో సైన్స్ పార్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, కొంత సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా మనం తెచ్చుకోవాలి ఇందులో. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో నేను ఈ 1 మంత్లో మీకు ఈ ఫిజికల్ జాగ్రఫీ మొత్తం ఇంక్లూడింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఎందుకనంటే మన స్టూడెంట్స్ అడుగుతున్నారు, మన స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు, రేపు ఎగ్జామ్లో మన వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలి, ఈ స్వార్థం అయితే నాకుంది. ఓకే, సో ఈ ఒక్కదాని వల్ల ప్రిలిమ్స్ ఇబ్బంది పడకూడదు. ఓకే, ఎందుకనంటే మిగతా అన్నీ కూడా ఛాలెంజింగే. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఛాలెంజింగే, అర్థమెటిక్ రీజనింగ్ కూడా టఫ్ వేస్తున్నాడు, నెక్స్ట్ సొసైటీ కూడా ఛాలెంజింగే. సో కాబట్టి ఇక్కడున్న ఈ లోపాన్ని మనం సవరించుకొని క్లారిటీతో కనుక ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే మీకు ఇంకా ఈజీ అవుద్ది. అందులో మనం ఆల్రెడీ బ్యాచ్ 1 నుంచి మన మెంటార్షిప్ బ్యాచ్లో బ్యాచ్ 12 వరకు కూడా రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. 3rd రివిజన్లో ఉన్నాం కొన్ని బ్యాచెస్కి. 3rd రివిజన్లో ఉన్నా కానీ సార్ ఇది కష్టంగా ఉంది, ఈ వరల్డ్ జాగ్రఫీ అనేది చాలా కష్టం, ఫిజికల్ జాగ్రఫీ అనేది చాలా కష్టంగా ఉంది అని అడుగుతున్నారు. సో అందుకోసమనే నేను ఈ ప్రోగ్రాము కష్టమైనప్పటికీ, ఉన్న బిజీ షెడ్యూల్స్లో కష్టమైనప్పటికీ నేను ఈ ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. సో వితిన్ 1 మంత్లో మీకు కంప్లీట్గా ఇది కవర్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఎవ్రీ వన్ యూటిలైజ్ చేసుకోండి. ఎందుకనంటే ఇదే ప్రోగ్రామ్ నేను కోర్స్ ఫీ పెట్టి చేస్తే చాలామంది జాయిన్ అవుతారు, కానీ నాకు అది కాదు. మీరు యూటిలైజ్ చేసుకోండి, మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కడ బెటర్గా అవైలబుల్ లేనిది మనం ఇస్తున్నామంటే అది కొంత ప్రత్యేకత ఉంటుంది అనమాట. సో అందుకని మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మొత్తం మీకు చెప్పడం జరిగింది. మన క్లాస్ వినిన తర్వాత మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అనేవి రావు, అది నేను 100% నేను చెప్పగలను. మీకు కంప్లీట్ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్లో మీకు ఈ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది అనమాట. బుక్స్లో డిఫరెంట్ బుక్స్లో కవర్ చేయింది కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చదివే ఏ రిసోర్సెస్ అయినా అవ్వచ్చు, అక్కడ కవర్ చేయలేనిది కూడా ఇక్కడ మనం ఎన్సీఆర్టీస్ నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకొని మీకు కంటెంట్ ఇక్కడ ఈ వీడియోస్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మనము మెంటార్షిప్ న్యూ బ్యాచెస్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ బ్యాచెస్, బోత్ కంబైన్డ్ బ్యాచెస్ 2 ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ప్రతి ఒక్కళ్ళు డైలీ టార్గెట్ పెట్టుకొని దాన్ని టెస్ట్ రాయండి. సో మనం ఆల్రెడీ అది కండక్ట్ చేస్తున్నాం, మీకోసం షెడ్యూల్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వండి. మన మెంటార్షిప్ స్టూడెంట్స్, ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా షెడ్యూల్ ప్రకారం చదవండి. మీకు అప్పుడు సిలబస్ కంప్లీట్ అవుతున్న క్లారిటీ వస్తుంది, టెస్టులు రాస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ఇది మీకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో దాని గురించి మనం చూద్దాం. మనం ఎర్త్ని అబ్జర్వ్ చేస్తే బ్రాడ్గా మనం ఎర్త్ని ఒక స్లైస్ తీసుకొని కట్ చేస్తే దాంట్లో బ్రాడ్గా పార్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, అంటే నేను డీప్గా కాదు బ్రాడ్గా చెప్తున్నాను, ఓవరాల్గా క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్, ఈ 3 పార్ట్స్ ఉంటాయి. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఫర్దర్గా క్లాసిఫై ఉన్నాయి, అది చెప్తాను. ఇది క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. ఓకే, సో ఈ క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్ దాంట్లో ఉన్న ఫీచర్స్, ఫిజికల్ ఫీచర్స్, కెమికల్ కాంపోజిషన్, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అని అంటే సైంటిస్ట్ ఎప్పుడు కూడా
మ్యాక్సిమం మహా అయితే ఒక 12 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ డీప్ డిగ్ చేయగలరు. నాట్ బియాండ్ దట్. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి అంతకన్నా డీప్గా వెళ్ళి ఎర్త్ లోపల ఏముంది, ఏ కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నాయి అనేది ఏ సైంటిస్ట్ వెళ్ళలేదు. అక్కడి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. కానీ ఎలా తెలుసుకున్నారు? హౌ దే కేమ్ టు నో అబౌట్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ సైడ్ అంటే డైరెక్ట్ సోర్సెస్, ఇండైరెక్ట్ సోర్సెస్ అని ఉంటాయి. ఈ డైరెక్ట్ సోర్సెస్లో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా అంటే వోల్కానిక్ ఎరప్షన్ జరిగింది. వోల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఆ మ్యాగ్మా బయటకు వచ్చిన తర్వాత లావా అని అంటాం. ఆ లావాని తీసుకెళ్ళి మనం స్టడీ చేస్తే ఓకే, ఎర్త్ ఇప్పుడు యాస్ట్రోస్పియర్లో కానీ మ్యాంటిల్లో కానీ ఇటువంటి కాంపోజిషన్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అదొక డైరెక్ట్ సోర్స్ అని చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే యాస్ట్రాయిడ్స్ అని అంటాం. ఈ యాస్ట్రాయిడ్స్ మార్స్, జూపిటర్ మధ్యలో ఈ యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది అనమాట. సో ఈ యాస్ట్రాయిడ్స్ జనరల్లీ మీకు లార్జ్ రాకీ సబ్స్టాన్సెస్ అనమాట ఈ యాస్ట్రాయిడ్స్. ఇది మనకి మన సోలార్ సిస్టంలో మార్స్, జూపిటర్ బెల్ట్ ఆ మధ్యలో అవి తిరుగుతూ ఉంటాయి. కొన్ని ఏంటంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎర్త్ అవ్వచ్చు, ఆర్ అవి తిరుగుతూ ఎర్త్ గ్రావిటీ బేస్ చేసుకొని మన ఎర్త్ మీద కూడా కొన్ని రావచ్చు. అవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, వేరియస్ సైజెస్లో ఉంటాయి. కొన్ని లార్జ్ సైజెస్ ఉంటాయి, కొన్ని చిన్న సైజెస్ ఉంటాయి. అవి సర్ఫేస్ మీద, ఎర్త్ సర్ఫేస్ మీద పడినప్పుడు సైంటిస్ట్ కనుక వాళ్ళు ఐడెంటిఫై చేశారనుకోండి, దాన్ని తీసుకొని స్టడీ చేయొచ్చు. ఎందుకనంటే అవి ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఎటువంటి ఫీచర్స్ అయితే, ఎటువంటి కెమికల్ కాంపోజిషన్స్ అయితే ఉన్నాయో అటువంటి కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి అని సైంటిస్ట్ అంచనాకు వచ్చారనమాట. సో ఆ యాస్ట్రాయిడ్స్ తీసుకొని కూడా మనం స్టడీ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఆ వేవ్స్ జనరేట్ అవుతాయి కదా, ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ జనరల్గా బయటికి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఇవి బయటకు వస్తాయి అన్నమాట. అవి ఎలా బిహేవ్ చేస్తుంది, దాని వెలాసిటీస్ ఏంటి, ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేస్తాయి అన్న దాన్ని బట్టి కూడా మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ని మనం స్టడీ చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా డిఫరెంట్ సోర్సెస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ద్వారా మనం ఎర్త్ని స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా స్టడీ చేసి సైంటిస్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ఇలా ఉంటుంది, ఈ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది, ఈ ఫీచర్స్ ఉంటాయి అని ఒక అంచనాకు వచ్చారనమాట. దాన్నే ఇప్పుడు మనం చదువుతున్నాం. సో ఈ ఎర్త్ మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్లైస్ తీసుకుంటే, ఆర్ ఇక్కడ చూద్దాము, క్లియర్గా ఉంది కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది క్రస్ట్ అని అంటాము. నెక్స్ట్ ఈ పార్ట్ మొత్తం కూడా మ్యాంటిల్ పార్ట్, ఇది కోర్ పార్ట్ అనమాట. ఓకే, సో క్రస్ట్, మ్యాంటిల్ అండ్ కోర్. సో దిస్ క్రస్ట్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషియానిక్ క్రస్ట్గా వీటిని డివైడ్ చేశారనమాట, ఆర్ క్లాసిఫై చేశారు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఒక్క కాంటినెంట్ అంటే మనం నేల మీద నించుంటున్నాం కదా, సో అది కాంటినెంటల్ క్రస్ట్ అని అంటాం అనమాట. ఓకే, అండ్ వేరాస్ ఓషియానిక్ క్రస్ట్ అంటే మనం సముద్రంలోకి వెళ్ళినప్పుడు సముద్రము డీప్గా మనం కిందకి వెళ్ళిపోయి సముద్రాన్ని బేస్ని టచ్ చేస్తే, అఫ్కోర్స్ అంత డీప్గా మనం వెళ్ళలేము. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. చాలా డెప్త్స్, హై డెప్త్స్ ఉంటాయి, హై ప్రెషర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం టచ్ చేస్తే దాన్ని ఓషియానిక్ క్రస్ట్ అని అంటాం. ఓకే, దాన్ని ఓషియానిక్ క్రస్ట్ అంటే ఇప్పుడు మనం నేల మీద నించుంటున్నాం కదా, దాన్నేమో కాంటినెంటల్ క్రస్ట్ అని అంటాము. డీప్గా సముద్రంలోకి డీప్గా వెళ్ళిపోయి అక్కడ ఒక నేల ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే అది ఓషియానిక్ క్రస్ట్ అని అంటాం. ఈ కాంటినెంటల్ క్రస్ట్కి, ఓషియానిక్ క్రస్ట్కి ఈ రెండు జనరల్గా ఎంటైర్ ఎర్త్లో, అంటే ఇది మొత్తం ఎంటైర్ స్లైస్ ఆఫ్ ద ఎర్త్లో ఎంత వాల్యూమ్, ఎర్త్స్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అంటే 0.5 to 1% ఆఫ్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది డేటా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. వెరాజ్ ఎర్త్స్ మాస్లో ఎర్త్ క్రస్ట్ ఎంత పర్సంటేజ్ అంటే <1%. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో వాల్యూమ్లో వచ్చి 0.5 నుంచి 1%, అండ్ వెరాజ్ ఎర్త్స్ మాస్లో ఈ క్రస్ట్ ఎంత ఉంటుంది అని అంటే <1% ఉంటుంది. అండ్ ఈ క్రస్ట్ మనం తీసుకుంటే
డెన్సిటీ వచ్చేసరికి యావరేజ్ డెన్సిటీ అంటే ఓషియానిక్ క్రస్ట్, కాంటినెంటల్ క్రస్ట్ ఈ రెండింటిని కలిపితే మనం యావరేజ్ డెన్సిటీ అని అంటాము. ఆ రెండింటి డెన్సిటీ వచ్చి 2.7 grams per centimeter cube అనమాట. మన ఎర్త్ ఎంటైర్ డెన్సిటీ మనం తీసుకుంటే ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, 5.51 grams per centimeter cube. ఎంటైర్ ఎర్త్ డెన్సిటీ వచ్చి 5.5 grams per centimeter cube. వెరాస్ మన కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషియానిక్ క్రస్ట్ అంటే ఎంటైర్ క్రస్ట్ మనం తీసుకుంటే అది 2.7 grams per centimeter cube అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ కాంటినెంటల్ క్రస్ట్ ఓషియానిక్ క్రస్ట్గా క్లాసిఫై ఉంది అని. ఈ కాంటినెంటల్ క్రస్ట్ ఏమో దాని థిక్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. కాంటినెంటల్ క్రస్ట్ లైటర్గా ఉంటుంది, దాని థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాంటినెంటల్ క్రస్ట్ ఇది లైటర్ అని అంటాం, అంటే హెవీగా ఉండదు, వెయిట్ ఎక్కువ ఉండదు. ఓకే, దాని డెన్సిటీ యావరేజ్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది, రఫ్లీ 2.2 grams per centimeter cube. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇది కొంచెం ఓకే. అది యావరేజ్ డెన్సిటీ కన్నా తక్కువ ఉంటుంది, లైటర్గా ఉంటుంది. అండ్ దిస్ కాంటినెంటల్ క్రస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రనైట్ అనమాట. దాన్నే ఫెల్సిక్ మెటీరియల్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ఫెల్సిక్ మెటీరియల్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. జనరల్లీ సిలికేట్స్, ఆక్సైడ్స్, అల్యూమినియం ఆక్సైడ్స్ సయాల్ అని అంటాం, అంటే సిలికా అల్యూమినియం ఆక్సైడ్స్ ద్వారా ఫామ్ అయిందనమాట ఈ గ్రనైటిక్ సబ్స్టాన్స్. దాన్నే ఫెల్సిక్ అని అంటాం అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫెల్సిక్ అని అంటాము. ఓకే, సో ఈ కాంటినెంటల్ క్రస్ట్ లైటర్గా ఉంటుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా దాని డెప్త్ రేంజెస్ వచ్చేసరికి మనకి 50 to 70 kilometers డెప్త్ ఉంటుంది. అది మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలలో కొన్ని ప్లేసెస్లో అది 100 kilometers డెప్త్ వరకు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కాంటినెంటల్ క్రస్ట్ యాక్చువల్గా యావరేజ్గా 50 to 70 kilometers డెప్త్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో 100 kilometers డెప్త్ వరకు ఉంటుంది. అది ఏ ప్లేసెస్ అంటే ఎక్కడైతే స్టీప్ మౌంటైన్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ తీసుకుందాం అనుకోండి. హిమాలయాస్ హైట్ ఎంతైతే ఉంటుందో డెప్త్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే రెండు బ్యాలెన్స్ అవ్వాలి కదా. ఐసోస్టాటిక్ ఫోర్స్ అని అంటారు అనమాట దాన్నే. అంటే టాప్ ఎంతైతే ఉందో బాటమ్ కూడా అంతే డెప్త్ ఉంటుంది, దానికన్నా డెప్త్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి బయట ఇలా మౌంటైన్ కనిపిస్తుంది అనుకో, బాటంలో చాలా డీప్గా నీకు ఆ క్రస్ట్ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి కదా, కౌంటర్ బ్యాలెన్స్ చేయాలి. సో బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఆ రేంజెస్లో ఉంటుంది. అంటే మౌంటైన్స్ దగ్గర ఈ క్రస్ట్, కాంటినెంటల్ క్రస్ట్ అనేది 100 kilometers వరకు కూడా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. వెరాజ్ ఓషియానిక్ క్రస్ట్ వచ్చేసరికి దాని డెప్త్ వచ్చేసరికి 5 to 30 kilometers ఆఫ్ డెప్త్ ఉంటుంది ఓషియానిక్ క్రస్ట్, నెంబర్ 1. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బెసాల్టిక్ సబ్స్టాన్స్. ఈ బెసాల్టిక్ సబ్స్టాన్స్ జనరల్గా ఇది హెవియర్ అనమాట, అంటే ఇట్ ఈస్ డెన్సర్. దాని డెన్సిటీ 2.7 grams per centimeter cube కన్నా హైగా ఉంటుంది అనమాట. సో అందుకనే అది హెవియర్ అని అంటాం. జనరల్లీ దిస్ బెసాల్టిక్ సబ్స్టాన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ సైమా, అంటే సిలికాన్, మెగ్నీషియం. సో జనరల్లీ ఇవి హెవియర్ సబ్స్టాన్సెస్, హెవియర్ కాంబినేషన్స్తో మనం ఇది తయారై ఉంటుంది అనమాట. సో ఈ బెసాల్ట్ అంటే ఓషియానిక్ క్రస్ట్ థిక్నెస్ చెప్పాను కదా, 5 to 30 kilometers థిక్నెస్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇది హెవియర్గా ఉంటుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా దీన్ని మాఫిక్ మెటీరియల్ అని అంటారు, MAFIC, మాఫిక్, గుర్తుపెట్టుకోండి. మనకి కాంటినెంటల్ క్రస్ట్ ఏమో ఫెల్సిక్ అని అంటాము, వెరాస్ ఓషియానిక్ క్రస్ట్ ఏమో మాఫిక్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇలా మనకి కాంటినెంటల్ క్రస్ట్ అండ్ ఓషియానిక్ క్రస్ట్ డిఫరెన్సెస్ మనం చూస్తాం. మీరు అడగచ్చు, సార్ ఫెల్సిక్ అంటే ఇంకో అర్థం ఏంటి? ఫెల్సిక్ అంటే ఏంటంటే అవి ఎసిడిక్ ఇన్ నేచర్ అనమాట. ఎసిడిక్ ఇన్ నేచర్ అంటే మీ కాంటినెంటల్ క్రస్ట్ దాని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది. వెరాస్ ఓషియానిక్ క్రస్ట్ వచ్చేసరికి బేసిక్ ఇన్ నేచర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాన్నే బెసాల్ట్ అని అంటున్నాం కదా,
బేసిక్ ఇన్ నేచర్, ఓషియానిక్ క్రస్ట్ ఈజ్ బెసాల్ట్ అండ్ బేసిక్ ఇన్ నేచర్. దాన్నే మాఫిక్ అని అంటున్నాం. ఓకే, మాఫిక్ అంటే బేసిక్ ఇన్ నేచర్, ఫెల్సిక్ అంటే ఎసిడిక్ ఇన్ నేచర్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు జనరల్గా రమణ్ రాజు బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, అది నేను చెప్పగలను. ఓకే, సో నెక్స్ట్, సో మనం క్రస్ట్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. అయితే బిఫోర్ వి గో టు మ్యాంటిల్, నెక్స్ట్ లిథోస్పియర్, యాస్ట్రోస్పియర్, మ్యాంటిల్, ఇవన్నీ డిస్కస్ చేసే ముందు అసలు ఎర్త్ క్రస్ట్లో కానీ ఎర్త్లో కానీ అబండెంట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఎర్త్ క్రస్ట్లో కానీ ఎర్త్లో కానీ అబండెంట్ ఎలిమెంట్స్ ఏంటంటే, జనరల్లీ ఇక్కడ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ఇది క్వశ్చన్స్ అడగడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఎర్త్ క్రస్ట్ మనం తీసుకుంటే దాంట్లో మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఆక్సిజన్. గుర్తుపెట్టుకోండి. సో అది ఎంత పర్సంటేజ్ బై వెయిట్ ఉంటుందంటే 46.6% బై వెయిట్ ఉంటుంది. ఆక్సిజన్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ వచ్చేసరికి 27.7%లో సిలికాన్ ఉంది. దాని తర్వాత అల్యూమినియం ఉంది, దాని తర్వాత ఐరన్, దాని తర్వాత కాల్షియం, దాని తర్వాత సోడియం 2.8%, పొటాషియం 2.6%, మెగ్నీషియం 1.5%. ఇది ఎందుకు సార్ చెప్తున్నారు అని అంటే, ఈ ఆర్డర్ అడుగుతారు ఎగ్జామ్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ అని చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు. ఈ ఆర్డర్ అడుగుతారు, పర్సంటేజ్ అడుగుతారు. ఓకే, సో ఇది ఎర్త్ క్రస్టా లేకపోతే ఎర్త్లో ఉందా అనేది కూడా అడుగుతారు. అది గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఓవర్లుక్లో ఎర్త్ అనుకున్నాను సార్, నేను ఎర్త్ క్రస్ట్ అనుకున్నాను సార్, ఒకటి బదులు ఇంకోటి అనుకున్నాను అని మాత్రం అనుకోవద్దు, అర్థం చేసుకోండి. ఇది ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్, డబల్ స్టార్ అని పెట్టుకోండి. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ డేటా కూడా కనీసం ఇక్కడ వరకన్నా ఈ డేటా గుర్తుపెట్టుకోండి. ఈ మిగతా పెద్ద ప్రాబ్లం కాదులేండి, ఇక్కడ వరకన్నా ఈ డేటా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 5 ఎలిమెంట్స్. ఓకే, సో అండ్ వెరాజ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎర్త్ అంటే ఎంటైర్ ఎర్త్లో తీసుకుంటే మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్స్లో టాప్లో ఉండేది ఏంటంటే ఐరన్ అనమాట. అది 34.6% ఆఫ్ ఐరన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 29.5% ఎంటైర్ ఎర్త్లో వచ్చేసరికి బై వెయిట్ 29.5% వచ్చి ఆక్సిజన్ ఉంది. దాని తర్వాత సిలికాన్ 15.2% ఉంది. దాని తర్వాత మెగ్నీషియం 12.7% ఉంది మెగ్నీషియం. ఓకే, సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా చెప్తాను. ఇక్కడ ఎర్త్ క్రస్ట్లో మనకు ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే, మనకి ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడు ఇలా చెప్తే మీకు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నా. ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ అంటే ఈ ఎలిమెంట్స్ ఏవైతే రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒకదానికొకటి అడ్జస్ట్ అయ్యి, ఇప్పుడు జనరల్గా మనం ఏదన్నా హెవియర్ సబ్స్టాన్సెస్ లైటర్ సబ్స్టాన్సెస్ ఉన్న దాన్ని మొత్తం ఒక డబ్బాలో మనం సర్దుతున్నాం అనుకోండి. హెవియర్ అన్నీ ఏమవుతాయి, కిందకి వెళ్ళిపోతాయి, అవునా? లైటర్ అన్నీ పైన ఉంటాయి. సో అదేవిధంగా ఆ డబ్బాలో హెవియర్ అంతా కిందకి వెళ్తుంది, లైటర్ ఏమో పైన ఉంటాయి. అదేవిధంగా ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడు హెవియర్ మెటల్స్ అన్నీ ఎర్త్ కోర్ దగ్గరికి కాన్సన్ట్రేట్ అయిపోయినాయి అనమాట, లైటర్ అన్నీ పైన ఉన్నాయి. అయితే మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఇవన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి కదా. ఈ ఆక్సిజన్ ఏం చేసిందంటే సర్ఫేస్లో ఉన్న ఎలిమెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మనకి ఆక్సైడ్స్ రూపంలో ఫామ్ అయిందనమాట. అంటే అందుకనే మనకి ఎక్కువ ఆక్సైడ్స్ రూపంలో మినరల్స్ దొరుకుతాయి. ఇప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ అవ్వచ్చు, ఓకే, ఫెర్రస్ అంటే ఐరన్ ఆక్సైడ్స్ అవ్వచ్చు. ఓకే, ఎక్కువ ఆక్సైడ్స్ రూపంలో మనం ఈ మినరల్స్ ఓర్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో అందుకనే ఎర్త్ సర్ఫేస్లో మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ బై వెయిట్ ఎక్కువ ఉంటుంది. అలా మీరు మైండ్లో స్టోర్ చేసుకోండి. ఓకే, సో ఇది అబండెంట్ ఎలిమెంట్స్ రిగార్డింగ్ ద ఎర్త్ క్రస్ట్ అండ్ అబండెంట్ ఎలిమెంట్స్ రిగార్డింగ్ ద ఎర్త్. సో మనం బిఫోర్ గోయింగ్ టు దిస్ మ్యాంటిల్కి వెళ్ళే ముందు మనం ఒక డిస్కంటిన్యూటీ గురించి తెలుసుకుందాం. అదేంటంటే మోహో డిస్కంటిన్యూటీ అని అంటారు. మోహో డిస్కంటిన్యూటీ అంటే ఏంటంటే, ఇది ఏ రెండింటి మధ్య ఉంటుంది అని అంటే, మనకి కోర్కి మ్యాంటిల్కి మధ్యలో మోహో డిస్కంటిన్యూటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్ పడడానికి అవకాశం ఉంది. కోర్కి మ్యాంటిల్కి మధ్యలో డిస్కంటిన్యూటీ ఉంది. ఆ డిస్కంటిన్యూటీయే
మనం మోహో డిస్కంటిన్యూటీ అని అంటారు. సార్ అసలు డిస్కంటిన్యూటీ అంటే ఏంటి సార్, ఎందుకు వచ్చింది అని అంటే, డిస్కంటిన్యూటీ అని అంటే జనరల్గా చెప్తాం మనం. ఇప్పుడు ఒక పర్సన్ చదువుతున్నాడు, డిస్కంటిన్యూ అయ్యాడు. ఓకే, డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ ఎప్పుడో ఒక 2 years తర్వాత 3 years తర్వాత మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాడు అనుకుందాం. కొంత డిస్కంటిన్యూటీ అనేది ఉంటుంది. అంటే 2 years మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ చదవడం స్టార్ట్ చేశాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే, డ్యూ టు ద కెమికల్ కాంపోజిషన్ సడన్ చేంజ్ ఇన్ ద కెమికల్ కాంపోజిషన్, దేర్ ఎగ్జిస్ట్ ఎ డిస్కంటిన్యూటీ, దట్ దేర్ ఎగ్జిస్ట్ ఎ డిఫరెన్స్ ఇన్ ద వెలాసిటీ ఆఫ్ seismic velocity. There exists a difference in seismic velocity that is known as discontinuity. అంటే మనకి కోర్కి మ్యాంటిల్కి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఒక చోట ఏమవుతుందంటే, కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ దట్ మెటీరియల్ అట్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ డిఫరెన్స్ ఉంటుంది. సడన్గా ఏమవుతుందంటే అక్కడున్న కాంపోజిషన్ ఆఫ్ రాక్స్ ఫెల్స్పార్ నుంచి నాన్ ఫెల్స్పార్లోకి చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు సడన్గా ఒక చోట నుంచి ఒక కాంపోజిషన్ నుంచి ఇంకో కాంపోజిషన్ మారిపోతే ఏమైందంటే ఈ సెస్మిక్ వేవ్స్ అని అంటాం. నెక్స్ట్ చాప్టర్లో ఆ తర్వాత వీడియోలో మనం దాని గురించి చెప్తాము, వరి అవ్వకండి. ఎర్త్క్వేక్ ఎనర్జీ జనరేట్ అయ్యింది కదా, ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్లో ట్రాన్స్ఫర్ అయ్యింది, దాన్నే సెస్మిక్ వేవ్స్ అని అంటాము. ఈ సెస్మిక్ వేవ్స్లో ఉన్న వెలాసిటీలో మార్పులు వస్తాయి అన్నమాట. ఎందుకని, అక్కడ కెమికల్ కాంపోజిషన్ సడన్గా చేంజ్ అవుతుంది కాబట్టి. సో దాన్నే డిస్కంటిన్యూటీ అని అంటాం అనమాట. సో ఈ మోహో డిస్కంటిన్యూటీ ఎక్కడ ఉంటుంది అని అంటే, క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో. అంటే ఎక్కడైతే ఆస్ట్రోస్పియర్ అని ఉన్నామో అప్పర్ మ్యాంటిల్ ఆర్ అప్పర్ మ్యాంటిల్, ఓకే, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్కంటిన్యూటీనే మనం మోహో డిస్కంటిన్యూటీ అని అంటాము. జనరల్గా ఇది ఓషానిక్ క్రస్ట్లో అయితే ఎక్కడ మనకు కనిపించింది అని అంటే, అట్ ద డెప్త్ ఆఫ్ 8 kilometers ఓషన్స్ డెప్త్ దగ్గర మనకు కనిపిస్తుంది. అండ్ అట్ ద డెప్త్ ఆఫ్ 30 kilometers డెప్త్లో కాంటినెంటల్ క్రస్ట్లో 30 kilometers డెప్త్ దగ్గర ఈ డిస్కంటిన్యూటీ అనేది మనం చూస్తాం అనమాట. ఈ డిఫరెన్స్ కూడా అర్థం చేసుకోండి. ఓషియానిక్ క్రస్ట్ ఏమో 8 kilometers డెప్త్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్ ఏమో 30 kilometers డెప్త్ దగ్గర ఈ మోహో డిస్కంటిన్యూటీ అనేది మనం చూస్తాం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి మనకి టర్మ్ బాగా వినిపించేది లిథోస్పియర్. సో వాట్ ఈస్ దిస్ లిథోస్పియర్? ఇట్ ఈస్ ద రిజిడ్ అవుటర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ నోన్ యాజ్ లిథోస్పియర్. దీని రేంజ్ ఎంత ఉంటుందంటే 10 kilometers నుంచి 20 kilometers వరకు దీని థిక్నెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ లిథోస్పియర్ని దేన్ని అంటామంటే క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ లిథోస్పియర్. గుర్తుపెట్టుకోండి, ఇది డెఫినేషన్ డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బాగా ఈ లిథోస్పియర్ గురించి మనం పేరు వింటూ ఉంటాము. ఈ లిథోస్పియర్ ఈజ్ నథింగ్ బట్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్. ఓకే, సో ఈ లిథోస్పియరే జనరల్గా మనం టెక్టోనిక్ ప్లేట్స్ కింద క్లాసిఫై చేసి ఉన్నాయి. మనకి మేజర్ ప్లేట్స్, మైనర్ ప్లేట్స్ అని ప్లేట్ టెక్టోనిక్స్ కాన్సెప్ట్స్లో వచ్చినప్పుడు మనం అక్కడ డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఈ టెక్టోనిక్స్ కాన్సెప్ట్స్ దగ్గర మనం చూస్తాము. ప్లేట్ టెక్టోనిక్స్లో ఈ లిథోస్పియర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మనం డిఫరెంట్ ప్లేట్స్. మీకు ఒక ఇమాజినేషన్ చెప్పాలి అని అంటే, మనము ఒక ఎగ్ను బాయిల్ చేసాం అనుకుందాం. బాయిల్ చేసిన ఎగ్ని జస్ట్ అలా కిందకి విసిరేసాం. విసిరేస్తే అవి పెంకులుగా అలా ఉంటుంది కదా పైన. అంటే ఆ ఎగ్కి అంటుకొని ఆ పెంకులన్నీ ఉంటాయి చూడండి, బ్రేక్ అయిపోయి ఉంటాయి చూడండి. అలాగే మన ఎర్త్ క్రస్ట్ కూడా అలా బ్రేక్ అయిపోయి ఉంటాయండి. ఇమాజిన్ చేసుకోండి, అలా బ్రేక్ అయిపోయి ఉంటాయి. సో వాటినే టెక్టోనిక్ ప్లేట్స్ అని కూడా అంటాం, ఆర్ లిథోస్పియరిక్ ప్లేట్స్ అని కూడా అంటారు. టెక్టోనిక్ ప్లేట్స్ ఆర్ లిథోస్పియరిక్ ప్లేట్స్. సో ఈ లిథోస్పియరిక్ ప్లేట్స్ ఇప్పుడు మనకి ఆ ఎగ్ మనం ఏదైతే తీసుకొని అవన్నీ ముక్కలుగా బ్రేక్ అయి ఉన్నాయి అన్నాం కదా, అవి జనరల్గా ఏమవుతుందంటే అవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఒక సముద్రంలో షిప్ ఏ విధంగా అయితే మూవ్ అయిద్దో అదేవిధంగా అవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అయితే షిప్ మనం కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టు మనకు కనిపించింది, కానీ ఇవి ఈ జియోలాజికల్ టైమ్ స్కేల్లో విల్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ట్రావెల్ ఆర్ మూవ్
ఒక 1 మీటర్ మూవ్ అవ్వాలన్నా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టిద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో అది జనరల్గా ఈ ప్లేట్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే పర్ ఇయర్ 1 mm లేకపోతే 2 mm 3 mm ఇలాగా మిల్లీమీటర్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూవ్ అయినప్పుడు ఒకదానికొకటి కొలైడ్ అయినా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినా అప్పుడు మనకి జియోలాజికల్ యాక్టివిటీ మనం చూస్తాం, అంటే ఎర్త్క్వేక్స్ రావడం. ఓకే, సో అక్కడ ఫాల్టింగ్ ఇవన్నీ చూస్తాం, మౌంటైన్స్ ఏర్పడడం ఇవన్నీ కూడా ప్లేట్స్ దగ్గరే మనం చూస్తాం అనమాట. అది ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి ఎలా మూవ్ అవుతాయి సార్ అని అంటే మన కింద ఉన్న యాస్ట్రోస్పియర్ గురించి చెప్తాను నేను. ఆ యాస్ట్రోస్పియర్ మీద అంటే అదొక లిటిల్ బిట్ ఇట్ ఈస్ నాట్ లిక్విడ్ బట్ ఇట్ ఈస్ ఎ సాలిడ్ విచ్ ఈస్ డక్టైల్ ఇన్ నేచర్ అనమాట. అంటే సాగే గుణం ఉన్న సాలిడ్ అని అర్థం. ఇప్పుడు ఒక రాయికి సాగే గుణం ఉందనుకుందాం. ఇప్పుడు రాయిని బాగా హీట్ చేస్తే అదేమైద్ది, అది కొంత హీట్ చేసి ప్రెషర్ సబ్జెక్ట్ చేస్తే అది కొంత సాగే గుణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఓకే, అది డిపెండ్ అపాన్ ద మెటీరియల్ బట్టి ఉంటుంది. ఓకే, కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ద రాక్ బట్టి కూడా ఉంటుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమైంది అని అంటే ఈ జియోలాజికల్ యాక్టివిటీ మొత్తం కూడా ఈ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ కానీ టెక్టానిక్ ప్లేట్స్ ద్వారా ఇది ఫామ్ అవుతూ ఉంటాయి. అది మనం డిస్కస్ చేస్తాము. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఆ ప్లేట్స్ ఎందుకు మూవ్ అవుతాయి అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్. అంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ని డ్రైవ్ చేసే ఫోర్స్ ఏంటంటే లోపల ఉన్న హీట్ అనమాట. ఈ హీట్ ఎలా వచ్చింది అని అంటే 2 విధాలుగా హీట్ అనేది ఉంటుంది. ఒకటి మన ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడు బయట ఇప్పుడు ఫామ్ అయ్యేటప్పుడు ఏమైందంటే బయట అంతా ఉన్న హీట్ అంతా బయటికి వెళ్ళిపోయింది. అంటే అవుటర్ సర్ఫేస్లో ఉన్న హీట్ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోయి బయట క్రస్ట్ అంతా కూల్గా ఉంది. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ మనం ఏం చెప్తున్నాం, టెంపరేచర్స్ హైగా ఉన్నాయి అన్నాం. ఎందుకు ఉంటాయి అని అంటే ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ ప్రీమోర్డియల్ హీట్ అనేది అలా ఉండిపోయింది అనమాట. అవన్నీ దగ్గరికి వచ్చినప్పుడు లోపల ఉన్న ఆ కెమికల్ కాంపోజిషన్స్, యాటమ్స్ అవన్నీ కూడా స్టిల్ దే ఆర్ హోల్డింగ్ ద హీట్ అనమాట. దాన్నే ప్రీమోర్డియల్ హీట్ అని అంటాం. నెంబర్ 1 అదొకటి. ఇంకొక ఫినామినా దట్ జనరేట్స్ హీట్ వచ్చేసరికి రేడియో యాక్టివ్ డికే ఆఫ్ ఎలిమెంట్స్. మనకి యురేనియం కానీ థోరియం కానీ ఈ పొటాషియం కానీ ఇవి రేడియో యాక్టివిటీ కలిగి ఉన్న ఎలిమెంట్స్ అని అర్థం. ఇవి ఏం చేస్తాయి అంటే యురేనియం కాస్త న్యూక్లియర్ ఫిజన్లోకి వెళ్ళిపోయి అంటే ఒక పెద్ద ఎలిమెంట్ కాస్త 2 చిన్న ఎలిమెంట్స్గా బ్రేక్ అయ్యి లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ చేస్తాం అనమాట. దాన్నే న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అంటాం. సో ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ లోపల జరుగుతూ ఉంటుంది. సో ఆ రేడియో యాక్టివ్ డికే ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటాం అనమాట. ఈ యురేనియం థోరియం అండ్ పొటాషియం జనరల్గా లోపల నుండి అవి రేడియో యాక్టివ్ డికేలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఆర్ న్యూక్లియర్ ఫిజన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అలా జరిగినప్పుడు ఏమైందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అయ్యిద్ది. సో ఈ జనరేట్ అయిన హీట్ ఏం చేస్తా అంటే ఒక కన్వెక్టివ్ సెల్స్ రూపంలో అంటే కింద నుంచి పైకి ఇలాగ సెల్స్ రూపంలో డిఫరెన్స్ ఆఫ్ హీట్ వల్ల ఇలా మెటీరియల్ బాటమ్ నుంచి పైకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మెటీరియల్ బాటమ్ నుంచి పైకి మూవ్ అయినప్పుడు అవి ప్లేట్స్ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. అలా స్లోగా ఈ ప్రాసెస్ అనే సైకిల్ కింద నుంచి హీట్తో పైకి వచ్చేసి ఇక్కడ కూల్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వెళ్ళి ఇలా ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల ఆ ప్లేట్స్ అనేవి లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవ్వడానికి రీజన్ అదే. సో లోపల ఉన్న హీటే ఈ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ మూవ్ అవ్వడానికి కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ హీట్ ఎలా వస్తుంది? ఒకటి ప్రీమోర్డియల్ హీట్ అంటే ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఉన్న హీట్. 2 రేడియో యాక్టివ్ డెకే. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి యాస్థినోస్పియర్. ఈ యాస్థినోస్పియర్ అంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఇక్కడ లిథోస్పియర్ అంటే రిజిడ్ క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ అన్నాం. మరి యాస్థినోస్పియర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ అప్పర్ మ్యాంటిల్, అప్పర్ పోర్షన్ ఆఫ్ ద మ్యాంటిల్ జస్ట్ బిలో ద లిథోస్పియర్. లిథోస్పియర్ కింద
అప్పర్ పోర్షన్ ఆఫ్ ద మ్యాంటిల్ వచ్చేసరికి దాన్ని యాస్థెనోస్పియర్ అని అంటాం. ఈ యాస్థెనోస్పియర్ జనరల్లీ చూడండి హైలీ విస్కస్, మెకానికల్లీ వీక్ అండ్ డక్టైల్. ఓకే, డక్టైలిటీ అంటే ఏంటంటే సాగే గుణం ఉండే నేచర్ అనమాట. ఇప్పుడు జనరల్గా నేను చెప్పాను కదా ఇంతకుముందు, హై టెంపరేచర్స్లో ఒక దాన్ని సబ్జెక్ట్ చేస్తే దానికి డక్టైలిటీ వస్తుంది. అంటే నువ్వు ఐరన్ని బాగా వేడి చేసి సుత్తితో కొడితే ఏమైంది, సుత్తితో కొట్టినా లేకపోతే ఒక పట్టకర్ర అంటాం కదా, దాన్ని పట్టుకొని సాగిద్ది అనమాట. సో అదే నేచర్ ఇక్కడ ఉన్న రాక్స్కి ఉందన్నమాట. ఇది ఈ యాస్థెనోస్పియర్ డెప్త్ వచ్చేసరికి 80 to 200 కిలోమీటర్స్ డెప్త్ వరకు కూడా ఈ యాస్థెనోస్పియర్ మనం చూస్తాం. యాస్థెనో అంటే ఏంటంటే వీక్ అనమాట. ఇది జస్ట్ బిలో ద లిథోస్పియర్ కింద ఉంటుంది. ఈ యాస్థెనోస్పియర్ వల్లే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ యాస్థెనోస్పియర్ వల్లే ప్లేట్ టెక్టోనిక్ మూమెంట్స్ ఉన్నాయి, ఐసోస్టాటిక్ అడ్జస్ట్మెంట్స్ మనం చూస్తున్నాం. ఐసోస్టాటిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్లో ఉన్న టాప్ పార్ట్ లోవర్ పార్ట్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అవ్వకపోతే ఆ బ్యాలెన్స్ అవ్వడానికి అవి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట, దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఐసోస్టాటిక్ అడ్జస్ట్మెంట్స్ అని అంటాం. ఓకే, సో ఈ యాస్థెనోస్పియర్ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా అని అంటాం. ఇప్పుడు మనకి వోల్కానిక్ ఎరప్షన్స్ జరుగుతున్నాయి కదా, ఈ వోల్కానిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు ఆ వోల్కానోకి మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యాగ్మా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ యాస్థెనోస్పియర్ నుంచి వస్తుంది. సో ఫైనల్లీ యాస్థెనోస్పియర్ ఈస్ పార్షియల్లీ మోల్టన్, ఇట్ ఈస్ ప్లాస్టిక్ ఇన్ నేచర్. ఓకే, ఇట్ ఈస్ ప్లాస్టిక్ ఇన్ నేచర్. ఓకే, and it is the main source of magma. It is just below the lithosphere and it is highly viscous, mechanically weak and ductile. It extends from 80 to 200 kilometers of depth. నెక్స్ట్ వన్ వచ్చి మ్యాంటిల్. సో ఈ మ్యాంటిల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మ్యాంటిల్ చూస్తే ఈ అప్పర్ మ్యాంటిల్ నుంచి ఇక్కడ నుంచి 2900 కిలోమీటర్స్ వరకు కూడా మొత్తం మనం మ్యాంటిల్ అని అంటున్నాం. సో 2900 కిలోమీటర్స్ డెప్త్ వరకు కూడా మనం మ్యాంటిల్ అంటున్నాము. జనరల్లీ దిస్ మ్యాంటిల్ ఆక్యుపైస్ 83% ఆఫ్ ఎర్త్స్ వాల్యూమ్ అండ్ 67% ఆఫ్ ఎర్త్స్ మాస్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 83% ఆఫ్ ఎర్త్స్ వాల్యూమ్ అండ్ 67% ఆఫ్ ఎర్త్స్ మాస్. దీని డెప్త్ వచ్చి 2900 కిలోమీటర్స్ వరకు డెప్త్ ఉంటుంది. అండ్ అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్ అని రెండు ఉంటాయి. అప్పర్ మ్యాంటిల్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, అప్పర్ మ్యాంటిల్లో మన యాస్థెనోస్పియర్ మనం చూస్తున్నాము. అది డక్టైల్గా ఉంటుంది, వీక్గా ఉంటుంది, మెటీరియల్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. వెరాస్ లోవర్ మ్యాంటిల్ వచ్చేసరికి సాలిడ్ ఫామ్లో ఉంటుంది అనమాట. సాలిడ్ ఉంటుంది లోవర్ మ్యాంటిల్ సాలిడ్ ఉంటుంది. అండ్ దాని డెన్సిటీ కూడా హెవీగా ఉంటుంది అనమాట. లోవర్ మ్యాంటిల్ డెన్సిటీ వచ్చి 3.3 grams per centimeter cube నుంచి 5.7 grams per centimeter cube వరకు కూడా దాని డెన్సిటీ వేరియేషన్స్ అనేవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ ఈ లోవర్ మ్యాంటిల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆక్సిజన్, 45% ఆక్సిజన్, 23% మెగ్నీషియం అండ్ 21% సిలికాన్. మిగతావి చిన్న చిన్నవి ఐరన్, మ్యాంగనీస్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పర్ బౌండరీ ఆఫ్ ద మ్యాంటిల్కి లోవర్ బౌండరీ ఆఫ్ ద మ్యాంటిల్కి మధ్య ఉన్న డిఫరెన్స్. అంటే ఈ పైనున్న ఈ మ్యాంటిల్కి పైన ఉన్న టెంపరేచర్ వచ్చేసరికి 200 degrees centigrade ఉంటే కోర్ మ్యాంటిల్ బౌండరీ దగ్గర టెంపరేచర్స్ 4000 degrees centigrade టెంపరేచర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ టెంపరేచర్ డిఫరెన్సే ఏం చేస్తుందంటే కన్వెక్టివ్ మెటీరియల్ సర్క్యులేషన్ జరగడానికి అవకాశాన్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. ఏమైంది, జనరల్గా ఇక్కడ లోవర్ టెంపరేచర్స్ ఉన్నాయి కదా, అంటే 200 degrees centigrade. ఈ లోవర్ టెంపరేచర్స్ ఉన్న మెటీరియల్ జనరల్గా హెవీగా ఉండి కిందకి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ టెంపరేచర్ గెయిన్ చేసి స్కాటర్ అయిపోయి మెటీరియల్ మళ్ళీ పైకి రైజ్ అయ్యింది. సో ఇక్కడ ఈ సైకిల్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కన్వెక్టివ్ మెటీరియల్ సర్క్యులేషన్ జరిగిద్ది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కన్వెక్టివ్ మెటీరియల్ సర్క్యులేషనే ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్లేట్
ప్లేట్ మూమెంట్స్కి ఇది హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద మ్యాంటిల్ అండ్ లోవర్ లేయర్, అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్కి లోవర్ పార్ట్కి, కోర్ మ్యాంటిల్ బౌండరీ దగ్గర ఉన్నదానికి, క్రస్ట్ మ్యాంటిల్ బౌండరీ దగ్గర ఉన్న దానికి టెంపరేచర్ డిఫరెన్సెస్ చాలా హైగా ఉన్నాయి అన్నమాట. సో అందుకనే మెటీరియల్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మళ్ళీ ఇలా సైకిల్ అనేది మనం చూస్తున్నాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాంటిల్ తర్వాత మనం నెక్స్ట్ చూసేది కోర్. దిస్ కోర్ ఆక్యుపైస్ 16% ఆఫ్ ఎర్త్స్ వాల్యూమ్ అండ్ 33% ఆఫ్ ఎర్త్స్ మాస్. సో ఈ కోర్ ఇది చూడండి, ఇక్కడ నుంచి మొత్తం కూడా ఈ పార్ట్ సెంటర్ వరకు కూడా మొత్తం కోర్ అనమాట. ఇట్ ఆక్యుపైస్ 16% ఆఫ్ ఎర్త్స్ వాల్యూమ్ అండ్ 33% ఆఫ్ ఎర్త్స్ మాస్ అనమాట. ఈ కోర్ కూడా మళ్ళీ రెండుగా డివైడ్ అయ్యింది, ఒకటి అవుటర్ కోర్గా, రెండు ఇన్నర్ కోర్గా. ఎందుకంటే ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో రెండు కూడా ఐరన్ అండ్ నికిల్తో ఫామ్ అయింది. రెండు కూడా కెమికల్ కాంపోజిషన్ తీసుకుంటే ఐరన్ నికిలే ఉంటుంది, కానీ ఫీచర్స్, ఫిజికల్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకు ఫిజికల్ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుందో కూడా నేను చెప్తాను. అవుటర్ కోర్ మనం తీసుకుంటే 2900 కిలోమీటర్స్ నుంచి 5100 కిలోమీటర్స్ వరకు కూడా మనం అవుటర్ కోర్ చూస్తాం. ఇక్కడ ఐరన్ అండ్ నికిల్ మెటీరియల్స్ ఉంటాయి. ఐరన్, నికిల్ రెండు కంబైన్డ్ స్టేట్లో ఉంటుందన్నమాట. రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ డెన్సిటీ వచ్చేసరికి 9.9 గ్రామ్స్ సెంటీమీటర్ క్యూబ్ నుంచి 12.2 గ్రామ్స్ సెంటీమీటర్ క్యూబ్ వరకు కూడా దీని డెన్సిటీ అనేది మనం చూస్తాం. అండ్ టెంపరేచర్ మనం తీసుకుంటే అవుటర్ కోర్ టెంపరేచర్ 4400 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 6000 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ మనం చూస్తాము. అయితే ఈ అవుటర్ కోర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. లిక్విడ్ స్టేట్ ఆర్ ఫ్లూయిడ్ స్టేట్ అని అంటాం మనం. యాక్చువల్ కరెక్ట్ పేరు ఏంటంటే ఫ్లూయిడ్ అని అంటాం. ఇట్ ఈజ్ నాట్ సాలిడ్ ఇన్ స్టేట్. ఎందుకు సాలిడ్ ఇన్ స్టేట్ ఎందుకు కాదు అని అంటే, జనరల్గా టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మనం చూస్తాం. ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరిగిద్ది, ప్రెషర్ పెరిగిద్ది. కానీ టెంపరేచర్ పెరిగినంత ప్రెషర్ పెరగలేదు అనుకోండి, అది ఫ్లూయిడ్ రూపంలో ఉంటుంది. అంటే టెంపరేచర్ ఏం చేస్తా అంటే స్పేస్, ఇప్పుడు మనం చదువుకున్నాం గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సాలిడ్ స్టేట్ అని మనం 3 స్టేట్స్ చదువుకున్నాం కదా. టెంపరేచర్ పెరిగిద్దే ఏంటంటే మాలిక్యూల్స్ మధ్య ఫ్లూయిడిటీ పెరిగిద్ది అనమాట. దానికి తగ్గట్టుగా కౌంటర్ చేయడానికి ప్రెషర్ పెరగలేదు అనుకో, ఫ్లూయిడిటీ పెరిగిద్ది. సో ఇక్కడ అవుటర్ కోర్ అనేది గుర్తుపెట్టుకోండి, అవుటర్ కోర్ ఈజ్ ఫ్లూయిడ్ ఇన్ నేచర్. ఎందుకు ఫ్లూయిడ్ ఇన్ నేచర్ అంటే, ఇట్ ఈస్ బికాస్ దెర్ ఈజ్ నో ఎనఫ్ ప్రెషర్ టు మేక్ ఇట్ యాజ్ అ లిక్విడ్ సాలిడ్. అది సాలిడ్గా మారడానికి సరైన ప్రెషర్ లేదు, అందుకనే అది ఫ్లూయిడ్ రూపంలోనే ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ ఫీచరే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కారణం అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఇక్కడే డైనమో థియరీ వస్తుందన్నమాట. డైనమో థియరీ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఈ మధ్యలో ఒక సాలిడ్ ఉంటుంది, ఈ పైన ఏంటంటే ఇదంతా కూడా ఫ్లూయిడ్ నేచర్ ఉంటుంది. ఈ సాలిడ్ ఒక డైరెక్షన్లో తిరిగితే ఈ ఫ్లూయిడ్ ఇంకో డైరెక్షన్లో తిరిగింది అనుకుందాం. సో ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే కొంత మెకానికల్ వర్క్ జరిగి ఇట్ విల్ టర్న్ ఇంటూ ఏ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్స్, ఇక్కడ ఇవి ఎలక్ట్రిక్ కరెంట్స్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. దానికి పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యిద్ది అనమాట. సో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ కాదు, ఇక్కడ ఈ కన్వెక్షన్ ఉంటుంది కదా. సో ఆ కన్వెక్షనే జరిగేదే మనకి అక్కడ ఎలక్ట్రిక్ కరెంట్గా మనం అబ్జర్వ్ చేస్తాము. దానికి ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్కి పర్పెండిక్యులర్గా మనం ఏం చూస్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ అవుటర్ కోర్లో ఉన్న కన్వెక్షన్ ఇన్ అవుటర్ కోర్ కంబైన్డ్ విత్ కొర్లీస్ ఎఫెక్ట్ గివ్స్ రైజ్ టు ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. గుర్తుపెట్టుకోండి, గివ్స్ రైజ్ టు ఎర్త్స్ మ్యాగ్నెటిక్
ఫీల్డ్. సో ఇక్కడ ఎర్త్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావడానికి, ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ నేచర్ ఉండడానికి రీజన్ ఏంటంటే ద ఫ్లూయిడ్ నేచర్ ఆఫ్ అవుటర్ కోర్. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇన్నర్ కోర్కి మనం వచ్చేసరికి అది సాలిడ్గా ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్ నేచర్. ఈ రెండు కంబైన్డ్గా ఉండడం వల్లే మనకి ఎర్త్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఇన్నర్ కోర్ మరి సాలిడ్ ఎలా అయింది సార్ అంటే అక్కడ టెంపరేచర్స్ లేవా అంటే టెంపరేచర్స్ కన్నా ప్రెషర్ డామినేట్ అయిందనమాట. టెంపరేచర్ భారీగా ఏం పెరగలేదు, కానీ ప్రెషర్ భారీగా పెరిగింది. సో ప్రెషర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల కోర్ దగ్గర ఆ కోర్ మొత్తం కూడా ఇదంతా కూడా సాలిడ్ కిందకి మారిపోయింది. అర్థమైందండి. సో ఇన్నర్ కోర్ ఈ సాలిడ్. అది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అయి ఉంటుంది? 5100 కిలోమీటర్స్ నుంచి ఎక్స్టెండ్ అయ్యింది. అది ఎక్కడ వరకు? 6378 కిలోమీటర్స్ వరకు అది ఎక్స్టెండ్ అయ్యింది. సో ఇక్కడ ఐరన్ డామినేషన్ మనం ఎక్కువ చూస్తాం. ఐరన్ ఏమో 80% ఉంటుంది, నికెల్ ఏమో రిమైనింగ్ పర్సంటేజ్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ సాలిడ్ లోపల ఉన్న సాలిడ్ ఏంటంటే ఇట్ విల్ రొటేట్ వెరీ ఫాస్టర్. ఇది చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతూ ఉంటుంది వెన్ కంపేర్ టు అవుటర్ కోర్. ఈ లోపల ఉన్నది సాలిడ్ కోర్ ఏం చేస్తుంది అంటే బాగా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. ఈ డిఫరెన్స్ ఆఫ్ రొటేషన్ అండ్ కన్వెక్షన్ లీడ్స్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కారణం అవుతుంది. అండ్ ఇక్కడ డెన్సిటీ వచ్చేసరికి చాలా హైగా ఉంటుంది. దట్ ఈస్ 12.6 grams per centimeter cube టు 13 grams per centimeter cube డెన్సిటీ ఉంటుంది. డిఫరెన్స్ అది తెలుసుకోండి. సో ఇలా మనం క్రస్ట్, కోర్, మ్యాంటిల్ చూసాం. అయితే ఈ క్రస్ట్, కోర్, మ్యాంటిల్కి మధ్యలో మనం డిస్కంటిన్యూటీస్ అనేది మనం చూస్తున్నాం. నేను డిస్కంటిన్యూటీ అని ఎలా ఫామ్ అయిద్దో నేను చెప్పాను. ఎలా వస్తుంది అని అంటే డ్యూ టు ద సడన్ కెమికల్ చేంజ్. అక్కడ ఉన్న కాంపోజిషన్లో సడన్గా కెమికల్ చేంజ్ కనుక ఉంటే అప్పుడు పీ వేవ్స్ కానీ ఎస్ వేవ్స్ కానీ ఈ సెస్మిక్ వేవ్స్ వెలాసిటీలో డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ డిస్కంటిన్యూటీ. సో ఆ డిస్కంటిన్యూటీస్ జనరల్గా మనం కంటిన్యూస్గా మనం అబ్జర్వ్ చేస్తాం. అవి ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఈ కోనరాడ్ డిస్కంటిన్యూటీ ఇది ఏంటంటే బిట్వీన్ ద అప్పర్ అండ్ లోవర్ క్రస్ట్. అప్పర్ క్రస్ట్కి లోవర్ క్రస్ట్కి మధ్య ఉన్న డిస్కంటిన్యూటీనే మనం కోనరాడ్ డిస్కంటిన్యూటీ అంటాము. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అంటారు. డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఏమో డిస్కంటిన్యూటీస్ ఇస్తాడు, రైట్ సైడ్ ఏమో దేనికి మధ్య డిస్కంటిన్యూటీస్ అని అంటాడు. లేకపోతే స్టేట్మెంట్ ఓరియంటెడ్లో ఇవ్వచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ట్రిపుల్ స్టార్ అనేది మనం చెప్పచ్చు. సో దీని డిస్కంటిన్యూటీ ఇట్ ఈస్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోవర్ క్రస్ట్, కోనరాడ్ డిస్కంటిన్యూటీ. వెరాస్ మోహో డిస్కంటిన్యూటీ వచ్చేసరికి క్రస్ట్ అండ్ మ్యాంటిల్. జనరల్గా చెప్పాలి అని అంటే లోవర్ క్రస్ట్ అండ్ అప్పర్ మ్యాంటిల్. మనం క్రస్ట్ అండ్ మ్యాంటిల్ అని గుర్తుపెట్టుకున్నా చాలు. క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో డిస్కంటిన్యూటీ ఉంటుంది, దాన్ని మోహో డిస్కంటిన్యూటీ అని అంటాం. అండ్ రెపిటీ డిస్కంటిన్యూటీ. ఈ రెపిటీ డిస్కంటిన్యూటీ ఏంటంటే అప్పర్ మ్యాంటిల్కి మరియు లోవర్ మ్యాంటిల్కి మధ్య డిస్కంటిన్యూటీ ఉంటుందన్నమాట. దాన్నే రెపిటీ డిస్కంటిన్యూటీ. గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ ద మ్యాంటిల్లోనే మళ్ళీ అప్పర్ మ్యాంటిల్, లోవర్ మ్యాంటిల్ ఈ రెండింటి మధ్య ఉన్న డిస్కంటిన్యూటీనే రెపిటీ డిస్కంటిన్యూటీ. నెక్స్ట్ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఈ గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఎక్కడ ఉంటుందంటే మనకి మ్యాంటిల్కి కోర్కి మధ్యలో ఉంటుంది. అంటే జనరల్గా లోవర్ మ్యాంటిల్ అండ్ అవుటర్ కోర్ మధ్యలో మనకు గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి. అండ్ లేమన్ డిస్కంటిన్యూటీ ఇదేంటంటే అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి మధ్యలో ఈ డిస్కంటిన్యూటీ ఉంటుంది. అవుటర్ కోర్కి ఇన్నర్ కోర్కి మధ్యలో డిస్కంటిన్యూటీ ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు ఇది మాత్రం నేర్చుకోండి ఖచ్చితంగా. మీరు ఓకే. ఇంకా ఈ సిరీస్ కనుక మీకు కంటిన్యూ చేయాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కావాలి అని అంటే నేను ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. మీకు ఇంకా ఇప్పుడు మీరు కామెంట్ చేయలేదు, నాకు కావాలని కామెంట్ చేయలేదంటే మీకు అవసరం లేదని అనుకుంటాను అనమాట. ఓకే. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఏం కావాలనేది నాకు చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ మెంటార్షిప్ అండ్ మెయిన్స్ ఎక్స్క్లూజివ్ మెంటార్షిప్ రెండు ఉన్నాయి.
మీకు కావాలంటే జాయిన్ అవ్వచ్చు గ్రూప్ 2. అండ్ గ్రూప్ 1 కూడా మనకి గ్రూప్ 1 ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ మెంటర్షిప్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. యాప్లో కూడా డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ సిరీస్ నేనైతే నా సైడ్ నుంచి అయితే నేను చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ కోఆపరేషన్ కూడా కావాలి. ఏంటంటే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, గిఫ్ట్ దెమ్. ఎందుకనంటే ఇలా డీప్గా చెప్పేవాళ్ళు అయితే చెప్పట్లేదని నా ఉద్దేశం. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో హిందీలో చెప్పేవాళ్ళు ఉండొచ్చు, కానీ తెలుగులో మీకు అర్థమయ్యేలాగా ఇలా చెప్పేవాళ్ళు అయితే లేరని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇంతకన్నా డెప్త్గా చెప్తున్నారా లేదా అనేది కూడా నాకు తెలియాలి. ఇంకా మీకు బెటర్గా నేను కంటెంట్ కూడా నేను ఇస్తాను. మీరు చేయాల్సిందల్లా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గ్రూప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. జస్ట్ ఒక షేరే కదా, జస్ట్ 1 మినిట్ కూడా పట్టదు. లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే నేను ఇంకా అంత త్వరగా మీకు ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, వితౌట్ కాంప్రమైజింగ్ ద క్వాలిటీ.